ఇక్కడ మన సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాం సార్ ఫార్మర్స్కి. ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో ఈజీఎస్ సర్టిఫికేట్ ఇస్తున్నాం సార్. ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు మార్కెటింగ్ చేయగలుగుతున్నాం సార్. రాబోయే రోజుల్లో మనం వేరే స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సార్ ఇది న్యాచురల్ ఫార్మింగ్ మిల్లెట్స్ సార్. మిల్లెట్స్. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. ఏంటమ్మా మీరంతా మీరు తయారు చేశారా? ఎక్కడమ్మా మీరు? నేటివ్ వంటవాడనా? విజయవాడనా? పల్లె. ఆన్లైన్ డిజిటల్ ఫార్మాస్ జరిగింది లో భాగంగా రీయూజ్ చేశాం సార్. పాడైపోయిన బల్బుని తీసుకుని రీయూజ్ చేశాం సార్. అచ్చా, వెరీ నైస్ అమ్మా. ఏంటమ్మా ఏదమ్మా? ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. క్యాండిల్స్. హ్యాండ్మేడ్ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్. ఓకే, గుడ్. ఓఎన్డీసీ మాకు బాగా హెల్ప్ చేస్తుంది సార్. ఎంతవరకు మీరు పికప్ చేసుకోగలుగుతున్నారు ఓఎన్డీసీలో? సార్ ఫస్ట్ 3.5 lakhs నేను లోన్ తీసుకున్నాను సార్. లోన్ తీసుకొని 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను సార్, ముద్రా లోన్ తీసుకొని. ఇప్పుడు అంతా హోల్సేల్ చేస్తున్నాను సార్. నేను షోరూమ్స్ కూడా ఇస్తున్నాను. ఏ మాత్రం చేయగలుగుతున్నారు ఇప్పుడు? సార్ ఈ లాస్ట్ మంత్ అయితే నేను 1.5 lakh అలా సేల్ చేశాను సార్ మంత్లీ. మంత్లీ సార్. మీకు ఎంతవరకు ఓఎన్డీసీ ఎంతవరకు బుకింగ్ ఆన్లైన్ ఎంతవరకు వస్తున్నాయి? ఎక్కడ? ఆఫ్లైన్, ఆన్లైన్ అలా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇంకా పికప్ అవుతుంది. బాగా యూజ్ అవుతుంది సార్. ఓకే అమ్మా, గుడ్ లక్. నమస్కారం. నేర్చుకున్నాం సార్. మన కలెక్టర్ గారు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందులో నేర్చుకొని మనం చార్ట్జీపీటీ నుంచి ఎట్లా వాళ్ళే డిజైన్ చేసుకున్నారు సార్. మేము ఇందులో చార్ట్జీపీటీలో చేసుకొని అది ప్రింట్ తీసుకొని వచ్చేసి పోస్టర్స్ అన్ని వీళ్ళే చేశారు. పోస్టర్స్ అన్ని కూడా మొబైల్ యూజ్ చేసి తయారు చేస్తాం. టైం సేవింగ్ సార్, ఫర్ మనీ సేవింగ్ సార్. డిజిటల్ మార్కెటింగ్ తో ప్రొడక్ట్ అనేది ఆల్ ఇండియా వైడ్ సేల్ చేస్తున్నాం సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా మీరు బాగా డిజైన్స్ అన్ని బాగా తయారు చేసుకుంటారు మీరు. మాకంతా కారణం మా కలెక్టర్ బాగా. ప్రస్తుత ప్రపంచంలో పోటీ పడుతుంది ఏఐ కదా సార్. దాంతోపాటు మేము ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పానని అన్ని ఎక్కడికక్కడ మీరు. గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రోడక్ట్ సార్ మనది న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. కంప్లీట్ పారాబిన్ అవి ఉండవన్నమాట. ఇప్పుడు ఎక్కడ అమ్మగలుగుతున్నారమ్మా ఇవన్నీ? ఇవన్నీ మేము కొంచెం ఆన్లైన్ చేస్తున్నాం సార్. మాకు ఇది వచ్చినాక ఇంకొంచెం బెటర్గా మేము చేసుకుంటున్నాము. ఆన్లైన్లో ఓఎన్డీసీ కూడా వాడుతున్నారా? వాడుతున్నాం సార్. అది కూడా ప్లాట్ఫామ్ వాడుతున్నారా? చార్ట్జీపీటీ పెట్టుకున్నారు సార్. స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, ఎస్ఎస్జీ ఎంటర్ప్రెన్యూర్. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజ్ కాన్సెప్ట్ బలవంతం స్ట్రెంథన్ చేయడానికి ఈ అండర్ దిస్ బ్యానర్ వీఆర్ గివింగ్ దెమ్ ట్రైనింగ్ ఫర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఓకే అమ్మా, గుడ్. సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ సార్. సో మట్టి లేకుండా మట్టి లాంటి పదార్థంతో మనం కుండీల్లో మొక్కలు పెంచడం అనమాట. సో ఏంటంటే చిన్న కుండీల్లో కూడా మొక్కలు మంచిగా పెరగడం అనేది, హార్వెస్ట్ అనేది బాగా ఇళ్ళల్లో చిన్న చిన్న కుండీల్లో రావడం కోసం మొక్కలు తయారు చేస్తాం. వెరీ హ్యాపీ అమ్మా, గుడ్. బాగా చేస్తున్నారు. రామ్ రామ్ ఏం ఓకే అమ్మా, నేచురల్ ప్రొడక్ట్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, హ్యాండ్మేడ్ అంతా మిషనరీ వాడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఎక్కడమ్మా? మీరు సిటీ టెర్రస్ గార్డెన్ సార్. మనం ఈ గ్రూప్ టెర్రస్ గార్డెనా? ఎరువులు కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటాం. వేస్ట్ నుంచి 2-3 విధాలు తయారు చేస్తాం సార్. మనం దాన్ని డైరెక్ట్ మొక్కలో పెడతాము. ఇక్కడ కంపోస్ట్ షాప్ అవుతుంది. ఒకటేమో డైరెక్ట్ ఇది కంపోస్ట్ తయారైంది. దీనిలో డీకంపోజ్ కానీ ఏమైనా పార్టికల్స్ సపరేట్ అయిపోయింది. మన కార్పొరేషన్స్ అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు సార్. అడిషనల్ కాంపోస్ట్ రిక్వైర్మెంట్ మన తరఫున
గానం నూనె పోగా ఇది బాగా ఇప్పుడు ఎన్ని హౌసెస్ మీద ఉంది విజయవాడ? 1500 రిజిస్టర్ చేసామండి. ఇంకా చాలా మంది ఉన్నారు. స్టేట్ వైడ్ త్రూ మెప్మా మనం చేస్తున్నాం సార్. ఇప్పటికి ఒక 3 lakh మనం ఐడెంటిఫై చేస్తాం సార్. 3,02,000 యాజ్ ఆఫ్ August 10th సార్. మెప్పా ప్రోగ్రామ్స్ అన్ని మేము రెగ్యులర్గా జరిగిన ప్రోగ్రామ్స్ అండి. ఇవన్నీ మెప్పా సార్ చిన్న రిక్వెస్ట్ అండి. మీ అపాయింట్మెంట్ తీసుకోలేకపోయాను. లైన్స్ కన్వెన్షన్లోనే అండి 2000 మంది డెలిగేట్ వస్తారు. మొత్తం ఇండస్ట్రీ ఇస్తాను సార్. ఏదైనా అవకాశం ఉంటే ఓకే సారీ రండి తొందర రండి. లేట్ మీ ఇంట్లో బోనస్లో ఉంటుంది అక్కడ పెట్టాలి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చామంతులు అండి. చిట్టి చామంతులు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఏపీ థియేటర్స్ మొత్తం 10,000 పంపిస్తున్నారు ఏపీ ఫెడరేషన్లో. ఓకే అమ్మా, ఏంటమ్మా? ఓకే, అంతా మిల్లెట్స్ తయారు చేశారా? మిల్లెట్స్ అన్ని కూడా మదర్స్కి అవేర్నెస్ ఇస్తున్నాం సార్. ఇవి వాడండి అవి ఇప్పుడు సంబంధించిస్తారు. ఇన్ని రకాల శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, గణితాభివృద్ధి, సాంఘిక బుక్స్ మనకి కరిక్యులం ఆధారంగా ఇస్తుంది సార్. ప్రతి ఎవ్రీడే చేయవలసి. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం అమ్మా. ఆయుష్ డిపార్ట్మెంట్ సార్. ఆయుష్ రోజులు డిపార్ట్మెంట్. మీరు ఇచ్చిన స్ఫూర్తితో మనం యోగాంధ్ర జరుపుకున్నాం సార్. సో ఆ యోగాంధ్ర కార్యక్రమంలో మనం అనేక మంది అంటే వృద్ధులు అవ్వచ్చు, అనేక వృద్ధుల వారందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చాలా మంచి పిల్లలందరూ కూడా అనేక కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు అన్ని కూడా జరుపుకున్నాం సార్. అలాగే ముఖ్యంగా మనకి వరల్డ్ రికార్డ్స్ కూడా 21 వచ్చాయి సార్. ఎన్టీఆర్ జిల్లాకి త్రికోణాసనం, అలాగే వ్యారీడ్ నెంబర్ ఆఫ్ వాటర్ క్రాఫ్ట్స్, మోస్ట్ వెరైటీస్ ఆఫ్ దాని మీద కూడా మనకి ఫ్లోటింగ్ యోగా వచ్చింది సార్. అట్లా ఎలాగైతే హర్ ఘర్ తిరంగా అని మన స్ఫూర్తి జరుపుకుంటున్నామో, హర్ ఘర్ యోగా అనేటువంటిది మీరు మీ స్ఫూర్తితో మేమందరం అలా చేయగలుగుతున్నాం సార్. అలాగే దానివల్లే మన యోగాంధ్ర నుండి స్వర్ణాంధ్ర వెళ్ళడానికి, అంటే ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మెంటల్ కొంచెం ఇన్స్టెబిలిటీ ఇట్లాంటి ఇష్యూస్ని మనం అధిగమించాలంటే తప్పకుండా టేకప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రీసైకిల్డ్ పేపర్ completely recycled. And this is nothing but a seedable. After use this, take it and throw in a pot or somewhere, so you can get a recycling completely. Complete seedable. And 100% బెంగళూరులో acid ఉంది free. సార్ యూనిట్. మన ఆంధ్రాలో పెట్టాలని మనం ఇన్వైట్ చేశాం సార్. మన రీసైక్లింగ్ పార్క్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానిలో మనం ల్యాండ్ ఇస్తాం చెప్తాం సార్. మెయిన్ ఏంటంటే సార్, వైట్ పేపర్ పిల్లలు నోట్లో తీసుకుంటే కెమికల్స్ ఉంటాయి కదా, దీంట్లో టోటల్లీ బ్లీచ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ. నోట్లో పెట్టుకున్న పిల్లలకి ఏం ఆరోగ్యం పాడలేదు. రీసైకిల్ దానికోసం ఎక్కువ. Even when you see tubelights, sir, eye effect అవుతాయి. So novels you can study for 1 hour. Where you can like white bleach ఉంటుంది కదా, అది bleach ఏ పేపర్ అయినా when you add bleach it became a white. To unless there is no bleach, so no problem. వీళ్ళు కిట్అవుట్ మీరు వచ్చి సెటప్ చేయండి. Sure sir, I just want to give you a tip, sir. థ్యాంక్ యూ. Thanks sir. నమస్కారం. పిల్లలు నమస్కారం. హాయ్. ఎక్కువ హైట్ అవుతుందా? మధ్యలో రావటం వాళ్ళు చేసినప్పుడు డిజైన్ చేసినప్పుడు రావటం నెహ్రూ గారి టైంలో మార్చారు.
మనకి ఈ జెండా ముఖ్యంగా 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 ఫేజుల్లో చేయమని చెప్పడం జరిగింది సార్. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ జెండా యొక్క వాలంటీర్స్ అంతా కూడా రిజిస్టర్ చేసుకోవడం సార్. దీనిలో ప్రధానంగా ఈ జెండా ఏ విధంగా ఆవిర్భవించింది, స్వాతంత్ర ఉద్యమంలో ఎలాగ స్ఫూర్తి తెచ్చింది, తర్వాత ఎలాగనేది సార్. ముఖ్యంగా పింగళ వెంకయ్య గారి ద్వారా మనకి జెండా ఆవిర్భావం జరిగింది సార్. 1906లో వందే మాత్రమే మొట్టమొదటి జెండా పెడితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని అలౌ చేయలేదు సార్. తర్వాత ఈ జెండాని రకరకాల రూపాల్లో ఇదేంటి సార్. అల్టిమేట్గా మనకి విజయవాడలో కాంగ్రెస్ సభలో 1921లో ఈ 3 రంగుల జెండా విత్ చరకాతో యాక్సెప్ట్ చేశారు సార్. తర్వాత ఇది రూపాంతరం చెందింది సార్. చరకా బదులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఈ ధర్మచక్రం, తర్వాత ఈ రంగులు అనేటువంటి రిలీజియన్ చూపుతున్నాయని, రిలీజియన్ కాదు, ఈ రంగులు అనేటువంటిది మనిషి యొక్క గుణగణాలకి, ధైర్య సాహసానికి ఆరంభి సార్. ఇదేమో శాంతి సత్యానికి, ఇదేమో శౌర్యము సంతానోత్పత్తికి అనే కాన్సెప్ట్ని తీసుకుని దీన్ని డెవలప్ చేశారు సార్. ఈ డేట్ అంతా కూడా వెంకయ్య గారు. తర్వాత దానిలో భాగంగానే ఈ తపాలా స్టాంప్ని, ఆకాశవాణి కూడా పేరు పెట్టడం జరిగింది సార్. ఈ విధంగా ఉన్నటువంటిది ఈ 3 రకాలుగా చేస్తాం సార్. ఈరోజు తమ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆవిష్కరించారు సార్. ఇదే ప్రోగ్రామ్ని అన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కూడా చేస్తున్నారు సార్. 13 నుంచి 14 వరకు ఈ జెండాలు ప్రతి ఇంటి మీద పెట్టుకోవాలనేటువంటి స్ఫూర్తితో ఇది చేయడం జరిగింది సార్. ఇది